తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. లాప్రోస్కోపిక్ సర్జరీ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? సర్జరీ అని అనగానే చాలా మందికి భయం కదా. బట్ లాప్రోస్కోపిక్ సర్జరీ అలా అసలు కానే కాదు. సర్జరీ అనే విధంగానే అసలు ఉండదు. 5 అంటే 5 నిమిషాల్లో చాలా చక్కగా అయిపోతుంది. అసలు మనకు సర్జరీ అయిందా అన్నట్టు కూడా తెలియదు అనమాట. ఈ సర్జరీలో చాలా ఉన్నాయి. అంటే హెడ్ టు టో వరకు దేనికైనా మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేయొచ్చు. దీనికోసం మరింత వివరంగా మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు మాట్లాడేందుకు మనతో చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ మాధవ్ హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ గారు ఎం మాధవరావు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను లాప్రోస్కోపిక్ సర్జరీ కోసం అడిగి తెలుసుకుందాం. థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ మీ చేతుల మీదుగా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అంటారు. ఫస్ట్ ఆ పేషెంట్స్ ఎక్కువగా వచ్చే మాట ఏంటి సార్? ఆపరేషన్ అయిపోగానే ఇప్పుడు అలా కాదు. మీరు కీహోల్ సర్జరీలో ఒక చిన్న కన్నం పెడితే మొత్తం కడుపంతా చూసేయచ్చు. ఒక రోజుకి యావరేజ్గా మీరు ఎన్ని చేస్తుంటారు సార్ సర్జరీస్? అవన్నీ కాన్ఫిడెన్షియల్ అనుకోండి. అయినా ఎందుకు మీరు ఇక్కడ ఎందుకు ఉండిపోయారు? జస్ట్ నాకు ఒక నార్మల్గా అడుగుతున్నాను సార్. వాడికి లాప్రోస్కోప్లో అసలు అవగాహనే ఉండదు. వాడు వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద గర్భసంచిని మీరు ఎలా తీస్తారండి? సార్ నమస్తే సార్. నమస్తే. 36 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. నిజంగానే చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మీరు కొన్ని వేల సర్జరీస్ చేస్తుంటారు. ఎన్నో సర్జరీస్లో అంటే ఆపరేషన్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు లాప్రోస్కోపిక్ సర్జరీలో స్పెషల్ చాలా సీనియర్ కన్సల్టెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏమిటి అసలు? లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నా కీహోల్ సర్జరీ అన్నా రెండు ఒకటే. అసలు ఇంతకుముందు పెద్ద పెద్ద కోతలు కోసి దాంట్లోకి వెళ్ళి ఓపెన్గా చూసి చేసే సర్జరీని చిన్న చిన్న కన్నాల్లో టెలిస్కోప్ విత్ లైట్ సోర్స్ తోటి లోపలికి వెళ్ళి మొత్తం కడుపంతా ఒక్కసారి మొత్తం చూసుకొని ఎక్కడికి సర్జరీ కావాలంటే దాంతో ఆ సర్జరీని చేసేటటువంటిది లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీలో అతి చిన్న కన్నాల్లో, అందుకని దాన్ని కీ హోల్ సర్జరీ అని కూడా అన్నారు. అలాంటి చిన్న కన్నాల్లో లోపలికి వెళ్ళి ఆ సర్జరీని చేసేటటువంటి సర్జరీనే లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఆల్మోస్ట్ అబ్డామిన్లోను చెస్ట్లోను ప్లస్ ఇప్పుడు బోన్స్ వాటిల్లో కూడా కీహోల్ సర్జరీ కింద వాటిల్లో కూడా వచ్చింది. బోన్స్, స్పైన్ అన్నిటిలో ఎండోస్కోపిక్ సర్జరీస్ అన్ని భాగాల్లోనూ వచ్చింది. చాలా డెవలప్ అయింది. గత 25 సంవత్సరాల్లో 25 నుంచి 35 సంవత్సరాల్లో చాలా విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఎండోస్కోపిక్ సర్జరీస్లో ఉన్నాయి జరిగింది. ఇది చాలా సింపుల్గా పేషెంట్కి చాలా పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది, ఇంతకుముందు ఒక పెద్ద ఆపరేషన్ కానీ మనం చేసినట్టయితే ఇంచుమించుగా 3 నెలల నుంచి 4 నెలలు బెడ్ రెస్ట్, తర్వాత ఆహార నిబంధనలు ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇవాళ ఆపరేషన్ చేస్తే ఆడు 2వ రోజు 3వ రోజు నుంచి వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ పద్ధతి ఎప్పుడు మొదలైంది సార్? ఇది ఒరిజినల్గా అయితే 1900లో జార్జ్ కెల్లర్ అని ఆయన ఫస్ట్ డాగ్ మీద కోలిసిస్టెక్టమీ ఆపరేషన్ చేశాడు. డాగ్ మీద చేశాడు. తర్వాత అప్పుడున్న లెన్స్లు, అప్పుడున్నటువంటి కెమెరాలు ఇవన్నీ చాలా కాలం అందులో డెవలప్ అవ్వలేదు. తర్వాత 1960లో హాఫ్కిన్స్ అండ్ స్టార్ల్ కార్చ్ వాళ్ళిద్దరూ జర్మనీ వాళ్ళిద్దరూ ఫైబర్ ఆప్టిక్ కెమెరాస్ అన్ని కనిపెట్టిన తర్వాత ఈ లాప్రోస్కోప్లో చాలా ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం సెమ్ అని ఒక సర్జన్ ఫ్రమ్ జర్మనీ, ఆయన 1980 సెప్టెంబర్ 13 అనుకుంటాను రఫ్గా, అప్పుడు ఆయన ఫస్ట్ సర్జరీ అపెండిసెక్టమీ చేశాడు. అపెండిసైటిస్లో అంటే 24 గంటలు పేగు ఉంటుంది కదండి, ఆ ఆపరేషన్ ఫస్ట్ చేశారు వాళ్ళు. అదే ఇండియాలో 10 సంవత్సరాల తర్వాత 1990లో బాంబేలో సర్జరీ జరిగింది. అలా ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేటప్పటికి అన్ని సర్జరీలు చేసే టైం వచ్చేటప్పటికి ఇంచుమించుగా 2000 నుంచి ఆల్మోస్ట్ చాలా సర్జరీలు, క్యాన్సర్ సర్జరీలు కానీ, గర్భసంచి ఆపరేషన్లు కానీ, 24 గంటల పేగు కానీ, హెర్నియా ఆపరేషన్లు కానీ, అన్ని ఆపరేషన్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా లాప్రోస్కోప్లో చేస్తున్నారు. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కెమెరా, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పున్నారు, కెమెరా ఏదైతే ఉందో అది లోపలికి పంపించి దాని త్రూ మీరు సర్జరీ చేస్తారు అనేసి విన్నాం. అది ఎంతవరకు అంటే అదే సార్ అసలు లాప్రోస్కోపిక్ అంటే? చిన్న కన్నం పెట్టి లోపలికి వెళ్ళి కెమెరా విత్ లైట్ సోర్స్
ఓకే. ఆ లైట్ సోర్స్ కెమెరాలోనే లైట్ సోర్స్ ఉంటుంది, స్కోపు ప్లస్ లైట్ సోర్స్ రెండు ఉంటాయి. ఆ రెండాటితోటి లోపలికి వెళ్ళి వర్కింగ్ పోర్ట్స్ వేరేగా ఉంటాయి, అవి ఒక 2 చిన్న కన్నాలు ఉంటాయి. సో అంటే మైన్యూట్ థింగ్స్ కూడా 5 mm పోర్ట్స్, ఇప్పుడు 3 mm 5 mm పోర్ట్స్ వచ్చాయి. ఓకే. 10 mm పోర్ట్స్, ఆ 10 mm పోర్ట్లో కెమెరా వేసుకోవచ్చు, అది కూడా ఇప్పుడు 5 mmకి వచ్చింది. 5 mm పోర్ట్స్ తోటి అతి చిన్న కన్నాలు, 5 mm అంటే చూడండి ఎంత చిన్న, చాలా చాలా చిన్నది అసలు. అలాంటి కన్నాల్లో కెమెరా లైట్ సోర్స్ లోపలికి వెళ్ళి, రెండోది మీరు న్యాచురల్గా చూసేటటువంటి దానికంటే ఇంకా క్లియర్గా చూడొచ్చు లోపల. అవును, అంతే కదా మరి. రెండోది ఇంతకుముందు మేము ఏదైనా ఆపరేషన్ చెయ్యాలంటే ఎక్కడ ఆపరేషన్ చేయాలంటే అక్కడ కోసేవాళ్ళం, ఆ భాగాన్ని మాత్రమే చూడగలిగేవాళ్ళం, అవును, పైదంతా చూడలేకపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మీరు కీహోల్ సర్జరీలో ఒక చిన్న కన్నం పెడితే మొత్తం కడుపంతా చూసేయచ్చు. ఈ లాప్రోస్కోపిక్ ఎంత టైం పడుతుంది సార్ సర్జరీకి? నార్మల్ అయితే మనకి ఆపరేషన్ లో ఒక 1 hour 2 hours 3 hours కూడా సర్జరీస్ పడుతుంది. అంటే ఆపరేషన్ ఎంత టైం పడుతుంది అంటే అండి, అది ఆ సర్జన్ బట్టి ఉంటుంది. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్ 24 గంటలు పైగా ఆపరేషన్ ఉందనుకోండి, ఆ ఆపరేషన్ ఇప్పుడు నాలాంటి వాడు చేస్తే ఒక 10-15 నిమిషాల్లో చేసేయచ్చు. ఆఫ్ కోర్స్ మీరు చాలా కొంతమంది 1 గంటలో చేయొచ్చు. అవును, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీటిని బట్టి ఏ ఆపరేషన్ అయినా కోత ఆపరేషన్ కంటే ఈరోజు చాలా ఫాస్ట్గా లాప్రోస్కోప్లో అయిపోద్ది. అంటే దీనికి అసలు మన కటింగ్ ఇంకేం ఉండదు, ఇంకా కటింగ్ చాలా చిన్నవి కటింగ్ ఉంటుంది, కానీ చాలా చిన్న కటింగ్ ఉంటుంది. సో అయితే చాలా మంది అమ్మో కట్ చేస్తారని భయపడతారు. లాప్రోస్కోపిక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండి. ఓకే సార్, ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది మనం చేయొచ్చా? అన్ని ఏజ్ వాళ్ళకి చేస్తున్నారండి. ఇంతకుముందు పీడియాట్రిక్స్, ఇప్పుడు చిన్న పిల్లలకి చేస్తారు, లేడీస్కి చేస్తారు, ఓల్డ్ పీపుల్కి చేస్తారు. సార్ అయితే ఇప్పుడు నార్మల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ తీసుకున్న పేషెంట్, ఆపరేషన్ సర్జరీ తీసుకున్న పేషెంట్ నార్మల్గా ఎన్ని రోజుల్లో రికవరీ అవ్వగలరంటారు? లాప్రోస్కోపీలో అసలు పెయిన్ అది చాలా తక్కువ ఉంటుంది, మార్బిడిటీ చాలా తక్కువ ఉంటుంది. సో కాస్త కంఫర్టబుల్గా ఉన్న పేషెంట్ 1 or 2 days, మ్యాక్సిమం 4-5 రోజుల్లో మళ్ళీ నార్మల్గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా సార్? కంపారిటివ్గా ఓపెన్ ఆపరేషన్తో మొదలు చూస్తే అండి, దీనికి ఉన్న కాంప్లికేషన్లు అన్నీ చాలా చాలా తక్కువ. ఒకటేంటంటే పేషెంట్కి తక్కువ బ్లడ్ ఉందనుకోండి, అప్పుడు లాప్రోస్కోపీ చేయటం వల్ల వాడికి బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఓపెన్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. కట్ వల్ల చాలా బ్లడ్ పోతుంది. అవును. అలాగే మనం కటింగ్ చేసి దాన్ని మూసేటప్పుడు వాడేటటువంటి దారాల వల్ల వచ్చే ఇబ్బందులు, అప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే ఆ కుట్లు కొంతమందికి పడకగా ఊడిపోవటం, హెర్నియాలు రావటం, ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ కోత ఆపరేషన్లో ఉంటాయి, కానీ లాప్రోస్కోప్లో చాలా చాలా తక్కువ. 1 weekలో నార్మల్గా వాడు రొటీన్ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. సర్జరీ అయినట్టు కూడా అసలు అది ఏ సర్జరీ అయినా. ఒకప్పుడు పెద్ద సర్జరీ చేస్తే 6 నెలలు సంవత్సరం వాడు తిరగలేకపోయేవాడు, కష్టం. ఈ రోజు అలాంటి సమస్య ఏం లేదు. అసలు ఆపరేషన్ అనేది ఏంటంటే ఉదయం వచ్చి చేయించుకొని సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది లాప్రోస్కోపీ సర్జరీ. లైక్ ఒక ఓపీ పేషెంట్ ఎట్లా అయితే వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసి వెళ్తారో సేమ్ అంతే. ఇంతకుముందుకి ఇప్పటికీ ఆపరేషన్లో లాప్రోస్కోపీ వల్ల పేషెంట్కి ఎంతో అడ్వాంటేజ్ అయింది. రెండోది ఏంటంటే ఎవల్యూషన్లో 1980లో మొదలెట్టిన లాప్రోస్కోపీ సర్జరీతో పోలిస్తే ఈరోజు లాప్రోస్కోపీలో సర్జరీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో బాగా చేయటం, తర్వాత ఏంటంటే గ్యాజెట్స్, ఆ లాప్రోస్కోపీకి ఉపయోగించేటటువంటి సామాన్లన్నీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయాయి. సో దానివల్ల ఏంటంటే ఈరోజు ఆపరేషన్ చాలా సింపుల్ అయిపోయింది లాప్రోస్కోపీ. ఒక పక్క సర్జన్స్కి చాలా బాగుంది, రెండోది పేషెంట్ కూడా అంతకంటే చాలా బాగుంది. సార్ ఇది ఖర్చుతో కూడుకుంటుందా? అంటే సాధారణ మధ్యతరగతి వాళ్ళు బేర్ చేయగలిగిందేనా? కోత ఆపరేషన్కి ఎంత అవుతుందో ఇంచుమించుగా అంతే అవుద్ది లాప్రోస్కోపీ అనేది. కాకపోతే ఏంటంటే హాస్పిటల్లో డాక్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కొంత ఎక్కువ అవ్వచ్చు వాళ్ళకి, అందుకని హాస్పిటల్ పేషెంట్కి మాత్రం ఈ ఆపరేషన్కి ఎంత అవుతుందో అదే ఖర్చులతో అదే మనీకి లాప్రోస్కోప్ కూడా చేసేయచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీ అయిన తర్వాత, చేసుకున్న తర్వాత చాలా మంది మీరు అన్నట్టు పత్యం చెయ్యాలి, కంపల్సరీగా పత్యం అంటారు. దీనికి అవసరమా? దీనికి కూడానా? అస్సలు అవసరం ఉండదండి. నార్మల్గా మీరు ఆపరేషన్ ముందు ఎలా ఉండేవారో ఈ లాప్రోస్కోపీ సర్జరీకి అలాగే ఉండొచ్చు, అలాగే తినొచ్చు, అలాగే తిరగచ్చు, ఇంకా నార్మల్ లైఫ్లో ఉండొచ్చు.
మీకు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాననే విషయం పక్కడొచ్చి చెప్తేనే కానీ మీకు తెలియదు. సార్ అయితే ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకోవడానికి ఎవరైనా ఏ విధంగా ముందు ప్రిపేర్ అవ్వాలి? ముందు ప్రిపరేషన్ కూడా పెద్ద ఏముండదండి, సెలెక్షన్ ఆఫ్ ద సర్జరీ. ఏ ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారు, దానికి డాక్టర్ చెప్పారా లేదా ఆ ఆపరేషన్కి ప్రిపరేషన్ కూడా నార్మల్గా ఈ కొత్త ఆపరేషన్ వాటికి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మనం తీసుకునేటటువంటి నొప్పి మందులు ఇవన్నీ కూడా చాలా తక్కువ వాడతాం. ఇందులో మెడికేషన్ కూడా తక్కువే, మెడికేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. యాంటీబయాటిక్స్ కూడా తక్కువ వాడతాం. తర్వాత పేషెంట్ హాస్పిటల్లో ఉండవలసినటువంటి రోజులు చాలా తగ్గిపోద్ది. ఒక పెద్ద ఆపరేషన్ చేస్తే 10 రోజులు 15 రోజులు ఉంచేవాళ్ళం. ఇంతకుముందు పేగు కన్నం పడితే ఆ కన్నం పడ్డ ఆపరేషన్కి పొట్ట కోసి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆడికి ఏమైనా కోత మీద ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ దానికి రిపేర్ చేయడానికి ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉండేవాడు. అటువంటి ఆపరేషన్ని చాలా చిన్న చిన్న కన్నాలు 3 కన్నాలతో ఆపరేషన్ చేసి 3వ రోజున ఇంటికి పంపిస్తే పేషెంట్ 4వ రోజు నుంచి ఆడి పనులు అటు చేసుకోవచ్చు. ఒక పేషెంట్ పరంగా చూసుకుంటే కూడా వాళ్ళు కూడా చాలా సింపుల్, అసలు ఆపరేషన్ సర్జరీ అయినట్టు కూడా అసలు ఏమి ఉండదు. వాళ్ళ రొటీన్ లైఫ్ని వాళ్ళు రొటీన్గా ఎలా ఉన్నా అలా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీకు బాగా లావుగా ఉన్న పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళ కోత ఆపరేషన్ చేసినట్టయితే వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది కోత ఆపరేషన్లో. అదే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసుకుంటే అసలు ఆ వెయిట్కి ఈ ఆపరేషన్కి సంబంధం ఉండదు, అంత సింపుల్గా ఉంటాడు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుంది. వాడికి ఆపరేషన్ చేయించుకున్న విషయం కూడా ఆడు 2 రోజుల్లోనే మర్చిపోతాడు, అంత సింపుల్గా ఉంటుంది ఆపరేషన్. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అయిన తర్వాత ఏ విధమైన లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలంటారు ఒక పేషెంట్? సర్జరీ అయిన తర్వాత కామన్గా లాప్రోస్కోప్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా తక్కువ. ఏదన్నా మీకు ఒకటి ఏంటంటే ఏదన్నా బ్లీడ్ అవ్వచ్చు, ఇంటర్నల్ బ్లీడ్, అది కోత ఆపరేషన్ కూడా అవుద్ది. అలాగే ఇందులో కూడా అయ్యింది అనుకోండి, రేర్ కేసెస్లో అలా అయినప్పుడు, ఎందుకంటే లాప్రోస్కోపులో బ్లీడ్ అవ్వడం అనేది చాలా 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 రేర్ కంపారిటివ్గా కోత ఆపరేషన్తో. ఎందుకంటే ఇవాళ మనం గ్యాడ్జెట్స్ అన్నీ కూడా లాప్రోస్కోపులో డెవలప్ అయినంత బాగా ఓపెన్ ఆపరేషన్లో డెవలప్ అవ్వలేదు. డయాథర్మీలు అవనివ్వండి, లేకపోతే ఆపరేషన్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా లాప్రోస్కోప్లో చాలా వెరీ వెల్ అడ్వాన్స్డ్. సో ఆ ఆపరేషన్కి అది వాడినప్పుడు తర్వాత కాంప్లికేషన్ అనేవి చాలా 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 రేర్. ఒకటి ఏదైనా బ్లీడ్ అయింది అనుకోండి, బ్లీడ్ అయితే వాడికి కొద్దిగా బీపీ తగ్గటం, స్వెట్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు రావాలి. కానీ అంటే అంత దాకా ఉండదు. హాస్పిటల్ నుంచి బయటికి పంపించిన తర్వాత ఏం ఉండవు, అన్నీ ఇక్కడ చూసే పంపిస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత కాంప్లికేషన్ లాప్రోస్కోప్లో అనేది 100% ఉండవు. లాప్రోస్కోపిక్ త్రూ పీసీఓడి గర్భధారణకి ఇది ఉపయోగపడుతుందా? తప్పనిసరి లాప్రోస్కోప్లో పీసీఓడి డ్రిల్లింగ్ అనేది ఉంటుంది. ఆ పీసీఓడి డ్రిల్లింగ్ అనేది ఇంతకుముందు చాలా పెద్ద కోతకు చేసేవాళ్ళం. అదే ఆపరేషన్ ఇప్పుడు 5 mm పోర్ట్స్, 2 పోర్టుల్లో ఆ ఆపరేషన్ అయిపోద్ది. 5 నిమిషాల్లో అయిపోద్ది ఆపరేషన్. పీసీఓడికి 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. చాలా సింపుల్ సర్జరీ. అది చాలా మంది లేడీస్ పీసీఓడితో బాధపడుతుంటారు. అంటే చాలా పీసీఓడి సర్జరీలకి, పీసీఓడి డిసీజులకి ఆపరేషన్ అవసరం ఉండదు. వాటి సైజు, వాటి వాల్యూమ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు సర్జరీ చెయ్యాలా లేదన్నది. ఆ సర్జరీ అవసరమైనట్టుకి, సర్జరీ అవసరం పడినటువంటి వ్యక్తులకి మాత్రం ఇది 2-3 నిమిషాలు దాటి ఉండదు. సర్జరీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అది డే కేర్ సర్జరీలో చేసేయచ్చు. మార్నింగ్ వస్తే చేయించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫైబ్రాయిడ్స్, ఓవరియన్ సిస్ట్స్ అంటారు కదా, అవి తొలగించడానికి కూడా లాప్రోస్కోపిక్ యూజ్ అవుతుందా సార్? ఉపయోగపడుతుందా? అవన్నీ కూడా లాప్రోస్కోప్లో చేయొచ్చు. మనం ఆ గర్భసంచి తీయటం దగ్గర నుంచి, గర్భసంచిలో కాయలు, ఓవరీలో సిస్టులు, అలాగే పీసీఓడీలు, తర్వాత ట్యూబల్ రీకనలైజేషన్ అంటారు. పిల్లలు 1-2 పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, ఆ ఆపరేషన్ మళ్ళీ పిల్లలు కావాలనుకుంటే ముందు ట్యూబల్ రీకనలైజేషన్, మళ్ళీ న్యాచురల్ డెలివరీ అది పొందాలి అని అనుకున్నప్పుడు ట్యూబల్ రీకనలైజేషన్ చేస్తాం. ఆ ట్యూబల్ రీకనలైజేషన్ కూడా లాప్రోస్కోప్లో చాలా 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 బాగుంటుంది, ఓపెన్ కంటే కూడా. ఓకే, అయితే చాలా మంది భార్యాభర్తలకి ఈ విషయం ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి మళ్ళీ పిల్లలు కావాలని అనుకున్నా ఆప్షన్ లేదు అని అనుకుంటారు. ఆప్షన్ లేదనుకుంటారు. కానీ మీ లాప్రోస్కోపీలో ట్యూబల్ రీకనలైజేషన్ అనే ఆపరేషను చాలా చాలా బాగుంటుంది. ఆ ఆపరేషన్ చేయటం బాగుంటుంది, పేషెంట్కి కూడా చేయించుకున్నట్టు కూడా తెలియదు. 5 mm స్కోప్లు, 5 mm కట్లు, 3 mm కట్లలోనే చేసేస్తాం. అది చాలా చిన్నవి అసలు. అంటే దాని సూసెస్ కూడా వేయరు, అంత చిన్నవి.
పేషెంట్ కూడా తెలియదు 4 రోజులు పోయిన తర్వాత ఎక్కడ కన్నం పెట్టారనో తెలియదు. అంత సింపుల్గా ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ మీ చేతుల మీదుగా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆ పేషెంట్స్ ఎక్కువగా వచ్చే మాట ఏంటి సార్ ఆపరేషన్ అయిపోగానే? చాలా మందికి చెప్పేది ఏంటంటే ఆపరేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. లాప్రోస్కోప్ అంటే చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనం అలవాటు పడిపోయి ఉన్నాం కోత ఆపరేషన్. అది వాళ్ళ ప్రశ్న అంతా ఏంటంటే మీరు కోత కొయ్యకుంటే ఎలా చూస్తారు, ఎలా తీస్తారు, ఇలాంటి డౌట్లన్నీ వాళ్ళకు ఉంటాయి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారు మళ్ళీ, ఏమండి అసలు ఆపరేషన్ చేశారా, నాకు అదే డౌట్గా ఉంది, ఎందుకంటే ముందుకి తర్వాత నాకేం తేడా తెలియలేదు అని అన్న పేషెంట్లు చాలామంది ఉంటారు. ఓకే, ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది ఆపరేషన్. ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్కైనా ఏ టైప్ ఆఫ్ సర్జరీకైనా లాప్రోస్కోపిక్ మనం డాక్టర్ని అడగచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ఆపరేషన్లు లాప్రోస్కోప్లో అవుతున్నాయి. అబ్డమిన్, థొరాక్స్, తర్వాత దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ ఇప్పుడు రోబోటిక్ కూడా వచ్చింది. ఇలా అన్ని ఆపరేషన్లు ఇవాళ ఏంటంటే మనం చాలామందికి ఏంటంటే అవగాహన లోపం ఎగ్జాక్ట్లీ. తర్వాత చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాడు వచ్చి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ డాక్టర్ అడ్వైజ్ చేసిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి ఆ పక్కింటోని అడుగుతాడు, ఏమండి నేను ఈ ఆపరేషన్ అనుకుంటున్నాను అంటే వాడు వెంటనే అలా కాదు, లాప్రోస్కోప్ అంటే ఎలా తెలుస్తుందో తెలియదు కదా, లేదు కోత కోస్తేనే కనపడుతుంది అంతాను, నువ్వు కోత కోయించుకో అంటాడు. అలా నలుగురాలు చెప్పేటానికి వీడు కన్ఫ్యూజన్లో పడుతుంటాడు. ఈ సమస్య ప్రజల్లో చాలా ఎక్కువ ఉంది. కానీ లాప్రోస్కోప్ అనేది 100% కోత ఆపరేషన్ కంటే చాలా సేఫ్. చాలా మంది ఇప్పటికి కూడా భయపడుతూనే ఉంటారు సర్జరీ అంటే, అమ్మో అని భయపడి. మీరు చెప్పినట్టు టైం ఎక్కువ తీసుకుంటుంది, చాలా పనులు ఆగిపోతాయి. సర్జరీ ఇప్పుడు చేయాలన్నా ఒక నెలలాగా చేయించుకుందాం, ఒక 2 నెలలాగా చేయించుకుందాం అని డిలే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా సార్? చాలామంది ఆపరేషన్ అనేటికి ప్రతి ఒక్కరికి చాలా భయం ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏమవుతుందో, ఏదైపోతుందో, ఇలాంటి భయం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనిషికి చాలామందికి నాకు తెలిసి వాళ్ళకి జరిగే నష్టం వాళ్ళ భయం వల్ల తప్పితే ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. చాలామంది భయపడుతున్నప్పుడు వాళ్ళు పడుతున్న టెన్షను, నిద్ర లేకపోవటం, 4-5 రోజులు అందరితో డిస్కస్ చేయటం, చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అదే వ్యక్తి చెప్తాడు, దీని గురించేనా నేను ఎంత కష్టపడిపోయాను, ఎంత భయపడ్డానని. అంత సింపుల్గా ఉంటుంది ఆపరేషన్. ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకోవటం కోసం వెళ్ళిన సర్జన్కి చెప్పిందంతా వినండి. కానీ ఆ విన్న తర్వాత ఈరోజు అన్నీ కూడా గూగుల్, తర్వాత యూట్యూబ్ అందులో ప్రతి చోట మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. ఆయన చెప్పింది మీరు చూస్తున్నది అన్నీ కరెక్టా కాదో చూడండి. లేదా రెండో ఒపీనియన్ కూడా తీసుకోండి, మరొక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళండి. ఆ డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఇంకొక ఒపీనియన్ తీసుకోవడంలో పెద్ద ఏం నష్టం ఉండదు. అది తీసుకొని అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలా, ఏ డాక్టర్ మంచివాడు, వాడు ఎలా చేయగలడు, ఇంతకుముందు ఎక్కడైనా సర్జరీలు చేశాడా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ దొరుకుతాయి. అలాగే ఎవరో అనుభవం లేని వ్యక్తులనో లేకపోతే దారింటి వెళ్ళే వాళ్ళనో, తర్వాత దాని గురించి ఆ పరిజ్ఞానం ఏంటంటే వాళ్ళనో సలహాలు అడిగి మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవద్దు. దానివల్ల నష్టపోయేది ఫైనల్గా ఆపరేషన్ చేయించుకున్నవాడే. చాలామందికి ఏంటంటే అపోహ, లాప్రోస్కోప్లో చిన్న కన్నాలతో అంత పెద్ద ఆపరేషన్ ఎలా చేయగలరు, ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి మీ అందరికీ. కానీ అది మీరు ఆ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని, అంటే డాక్టర్స్ని కానీ లేకపోతే ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని కానీ అడిగి, లేదా యూట్యూబ్ లేకపోతే గూగుల్లోనూ మీరు చూసి తెలుసుకొని దాని గురించి కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకొని వెళ్ళటం వల్ల అన్ని విధాలు మంచిది. తర్వాత ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా నేను చూస్తాను, బీకామ్ అంటాడు, బీఎస్సీ అంటాడు, ఎంకామ్ చదివి వస్తాడు. వాడు వెళ్ళి వైద్యం చేసుకునే దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి లాప్రోస్కోపీలో అసలు అవగాహనే ఉండదు. వాడు వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద గర్భసంచిని మీరు ఎలా తీస్తారండి, అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ప్రతిదీ ఎలా తీస్తున్నారు, లైవ్ సర్జరీ కూడా చూడొచ్చు. అలాంటివన్నీ కూడా వాళ్ళ యూట్యూబ్లో ఉన్నాయి. చూసి తెలుసుకొని ఆపరేషన్ గురించి పరిజ్ఞానం పూర్తిగా తెలుసుకున్న తర్వాత వెళ్ళి చేయించుకోండి. చేయించుకున్నప్పుడు భయపడి రోజులు పోస్ట్పోన్ చేయొద్దు, దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి, ఎక్కడ మీరు అవైలబుల్గా ఉంటారు? నేను 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నా ఫోన్ ఎప్పుడు కూడా ఆన్లో ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. నేను మా హాస్పిటల్లోనే కాకుండా ఈ చుట్టుపక్కల అంటే నర్సీపట్నం, అనకాపల్లి, గాజువాక, వైజాగ్ ఇలా ఇంచుమించుగా 30-40 హాస్పిటల్లో నేను సర్జరీలు చేస్తుంటాను యాజ్ ఎ కన్సల్టెంట్గా. ఆ సర్జరీలు అంటే అక్కడ నేను పేషెంట్లు నేను చూడలేకపోవచ్చు, కానీ నేను మ్యాక్సిమం ఈ పేషెంట్లందరినీ చూసేది ఈ తాళ్ళపాలెం,
అనకాపల్లి జిల్లాలో ఉన్న తాళ్ళపాలెం అనే విలేజ్లో ఉంది నా హాస్పిటల్. ఇక్కడైతే మీకు ఏంటంటే విలేజ్లో ఉండటం వల్ల మేము కాస్త తక్కువ డబ్బులకి కంపారిటివ్గా తక్కిన వాళ్ళందరికంటే మేము కొంత తక్కువ చేయగలుగుతాం. అంచేత ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ వీళ్ళంతా బాగా మోర్ ఎక్స్పీరియన్స్డ్, చాలా వెల్ ట్రైన్డ్. మేము ఇంచుమించుగా 36 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ ఉంది. రెండోది ఏంటంటే 23 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా ప్రతిరోజు మేము లాప్రోస్కోపీ సర్జరీలు చేస్తున్నాం. ఒక రోజుకి యావరేజ్గా మీరు ఎన్ని చేస్తుంటారు సార్ సర్జరీస్? అవన్నీ కాన్ఫిడెన్షియల్ అనుకోండి. అంటే మినిమం 2-3 దగ్గర నుంచి 10, 12, 15, 16 కేసులు కూడా చేసిన రోజులు ఉన్నాయి. సూపర్ సార్ అసలు. అంచేత అంటే మా ఒక్క హాస్పిటల్ కాదు కదా, చాలా హాస్పిటల్ తిరుగుతుంటాం కాబట్టి అలా నాకు ఈ గొప్ప అవకాశం ఈ ప్రజలే ఇవ్వటం వల్ల నాకేంటంటే స్కిల్ బాగా రావటం, దాంతో తక్కువ టైంలోనే ఎటువంటి సర్జరీని బాగా చేయగలగటం అనేది వచ్చింది. సో అంటే ఇప్పుడు నేను చేసినంత ఫాస్ట్గా తక్కిన వాళ్ళు కూడా చాలామంది చేసే వాళ్ళు ఉండొచ్చు. అంటే అంత స్పీడ్గా చేయటమే కాకుండా నీట్గా చేయటం, కాంప్లికేషన్స్ లేకుండా చేయటం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఒకటే ఇంపార్టెంట్, ఒకటే కాదు. కాంప్లికేషన్లు వస్తే ఇబ్బంది అవుతుంది. అంచేత కాంప్లికేషన్లు ఏమి రాకుండా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నీట్గా చేసే సర్జన్స్కి కాంప్లికేషన్ అనేది లాప్రోస్కోప్లో చాలా 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 అరుదు. ఏదన్నా కాంప్లికేషన్లు ఎవరికైనా లాప్రోస్కోప్లో వచ్చిందంటే ఆ సర్జన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, తప్పితే ఆ ప్రొసీజర్ ప్రాబ్లం అయితే 80% కాదు. 37 సంవత్సరాల నుంచి ఇంత విలేజ్లో, ఇంత చిన్న విలేజ్లో హాస్పిటల్ని పెట్టి ఇక్కడ రన్ చేస్తున్నారు. మీరు వైజాగ్ వెళ్ళే దగ్గరే, వైజాగ్ మనకి ఇక్కడికి వైజాగ్లో అయినా కూడా ఎక్కడికైతే ఎందుకంటే బెటర్ ఉంటుంది కదా మీకు, అయినా ఎందుకు మీరు ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? జస్ట్ నాకు ఒక నార్మల్గా అడుగుతున్నాను సార్. ఇది సరే, మీకు వచ్చిన డౌట్ బాగానే ఉంది. కానీ యాక్చువల్గా నేను మధ్యలో వైజాగ్లో స్టార్ట్ చేయాలని అనుకుని 2010లో వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. నేను ఇక్కడి నుంచి వైజాగ్ అంటే ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేశాను, హాస్పిటల్ షిఫ్ట్ చేయలేదు. అప్పటి నుంచే నేను ఫ్రీలాన్సింగ్ అంతా వైజాగ్లో స్టార్ట్ చేశాను. ఫ్రీలాన్సింగ్ సర్జరీలు చేస్తూ అక్కడ హాస్పిటల్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళిపోదామని అనుకున్నాను నేను. అయితే నేను ఈ సర్జరీలు చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే అమౌంట్ ఇవన్నీ చూసి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అది చూసి, అంటే వైజాగ్లో ఉండి నేను ఒక ఆపరేషన్ తక్కువకు చేయటం అంటే, నేను చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత తక్కువగా ఆపరేషన్ చేయటం అంటే అది కష్టమైపోతుంది. అదే విలేజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఎకరం కొంటే ఎంత వస్తుందో అక్కడ 300 గజాలు కూడా 400 గజాలు కూడా రాదు. అంత ఇన్వెస్ట్ చేసి రన్నింగ్ క్యాపిటల్ కూడా ఎక్కువైపోయి తక్కువకు మనం చేయలేం. కానీ ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న చుట్టూ చాలా పేద ప్రజలు, ఫైనాన్షియల్గా సౌండ్ కాదు ఇల్లు. వీళ్ళకి ఇదే పేషెంట్ అక్కడ వైజాగ్లో వెళ్ళి మా దగ్గర చేసి ఆపరేషన్ని, అదే ఆపరేషన్ వైజాగ్లో చేయించుకోవాలనుకుంటే మినిమము 3 నుంచి 4 రెట్లు తేడా ఉంటుంది. అంత తట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి చేయించుకోలేరు, అది చాలా కష్టం. అదే అందుకని నేను ఆలోచించింది ఏంటంటే ఇక్కడైతే మనం తక్కువలో చేయొచ్చు. ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచే కాదు, వైజాగ్ నుంచి కూడా కొద్ది తక్కువ అంటే డబ్బులు వైజాగ్లో తట్టుకోలేని చాలామంది మా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు. ఇది ఈ రోజు నుంచి అని కాదండి, 37 సంవత్సరాల కిందట నేను సర్జరీలు మొదలెట్టినప్పుడు కూడా చాలా కేసులు మేము కొద్దిగా తక్కువగా చేసేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తక్కువ, మాకు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్కి కానీ రన్నింగ్ ఛార్జెస్ కానీ తక్కువ ఉంటాయి. దాని మీద మేము కొద్దిగా తక్కువ చేయగలం. అదే నేనే వైజాగ్లో వెళ్ళి ఇదే రేటుకి నేను చేయలేరు. అందుచేత నేను ఇక్కడే మళ్ళీ పర్మనెంట్గా ఉంటూ ఫ్రీలాన్సింగ్ మాత్రం వైజాగ్లో చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క బిజీ షెడ్యూల్ కూడా మా కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.